రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి. అన్న, మీరు చేసిన వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది న్యాయబద్ధంగా లేదు, అది ధర్మబద్ధంగా లేదు. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు చేసిన డిమాండ్ ప్రకారం అది లేదు. ఆయన చేసిన పోరాటం ప్రకారం మీ వర్గీకరణ లేదు. మీ వర్గీకరణ చిన్నపిల్లల భాషలో చెప్పాలంటే స్కూల్లో తప్పులు తప్పులు తాళాలు తంగడి ఎత్తుకు దూలాలు అని ఒక పద్యం ఉంటుంది, చిన్నది, 2 లైన్ల పద్యం. అట్లున్నది అన్న. మీరు దాని మీద పునరాలోచన చేయాలి. మాదిగలతోనే నేను పైకొచ్చినా అని చెప్పారు మీరు. మాదిగలకు సంపూర్ణ న్యాయం చేయాలి. మీరు చేసిన వర్గీకరణ మీదనే ఒకవేళ చిన్నపిల్లలు మాట్లాడితే ఎట్లుంటుందో చెప్తాను నేను. లెక్కలు రావా రేవంతు ఎట్లా దగ్గెను మా వంతు, లెక్కలు రావా రేవంతు ఎట్లా దగ్గెను మా వంతు, బడి పిల్లల నడుగు చెప్పుతారు బాగాలేదు నీ తంతు. 15 లక్షలు ఉన్న వాళ్ళకే 5% ఇచ్చినప్పుడు 32 లక్షలున్నోళ్లకు ఎంత ఇవ్వాలో నువ్వే చెప్పు. లెక్కలు రావా రేవంతు బాగాలేదు నీ తంతు. అన్నా, మీరు ఇది బాగా ఆలోచించుకోవాలి. 15 లక్షల సంఖ్యలో ఉన్న వాళ్లకు మీరు 5% ఇచ్చినప్పుడు 32% ఉన్న మాదిగలకి ఎందుకు తక్కువ ఇవ్వాల్సి వచ్చింది? మీరు ఎవరిని సంప్రదించి ఇచ్చిరు? మీ దగ్గర ఉన్న వాళ్ళే మేధావులు అనుకుంటే ఎట్లా? ప్రజల లోపల 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి ప్రమేయం ఎక్కడుంది? మీరు ఎవరిని సంప్రదించి చేసిరు? ఎట్లా చేసిరు? రండి, బహిరంగ చర్చకైనా మేమంతా సిద్ధం. మేము ప్రజల లోపలనే ఉన్నాం, మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ ప్రజల లోపలనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదన్నా. దీన్ని మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకొని మాదిగల ఆత్మాభిమానం దెబ్బతినకుండా, మాదిగలు చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం దెబ్బతినకుండా, మందకృష్ణ మాదిగ గారి గౌరవానికి భంగం కలగకుండా, ఆయన అడిగిన న్యాయమైన వాటాని మీరు లెక్క చేయకుండా చేసిన ఈ వర్గీకరణను మేము అంగీకరిస్తలేమన్నా. మీరు పెద్ద మనసు చేసుకొని ఇంకొకసారి ఆలోచించి వర్గీకరణను సరిదిద్దాల్సిందిగా కోరుతున్నాం. నేతకాని మాదిగల ఐక్యత వర్ధిల్లాలి, నేతకాని మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు రాజకీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ నివేదికను నేతకాని జాతి యావత్తు తిరస్కరిస్తుంది, ఖండిస్తుంది. ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో ఉంటూ కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి జాతి నేతకాని జాతి, మహర్ జాతి. అదేవిధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో అన్ని హక్కులు కోల్పోయి, భూమిపై హక్కులు లేకుండా, ఎలాంటి పథకాలకు నోచుకోకుండా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్, ములుగు, భూపాల్పల్లి, ఖమ్మం జిల్లాలలో పేదరికంలో ఉన్నటువంటి జాతి నేతకాని జాతి. ఈ జాతి దాదాపు 10 లక్షలకు పైచిలకు పేదరికంలో ఉన్నటువంటి జాతి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లెక్కలను తీసుకోకుండా, మరి ఏ లెక్కలను తీసుకున్నదో తెలియదు, కానీ 10 లక్షల పైచిలకు ఉన్నటువంటి జాతిని 1,33,000కు తగ్గించి నేతకాని జాతిపై కుట్ర చేసిండ్రు అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికే కాదు, సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం. అదే విధంగా ఈరోజు గౌరవనీయులు పద్మశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారు తన జీవితాన్ని మాదిగలకు, మాదిగల హక్కులకు, మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ గత 30 సంవత్సరాలు దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఉందో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో నేతకాని జాతిని అత్యంత మెరుగైనటువంటి జాతిగా, అభివృద్ధి చెందినటువంటి జాతిగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అభివృద్ధి ఉన్న జాతుల లిస్ట్ లో చూపెట్టడం జరిగింది. ఈ రోజు నేతకాని జాతిలో గ్రూప్ 1 అధికారులు లేరు, ఉద్యోగులు లేరు, ఇంజనీర్లు లేరు, ఐఏఎస్ అధికారులు లేరు, ఐపీఎస్ అధికారులు లేరు. మరి ఇంత దారుణంగా అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి జాతిని
అత్యధిక అభివృద్ధి చెందినటువంటి జాతి గ్రూప్ 3లో చూపెట్టడం అనేటటువంటి బాధాకరం. కాబట్టే మాకు మందకృష్ణ మాదిగ గారు ఒక మానవతావాదిగా, ఒక అంబేద్కర్, ఒక అభినవ అంబేద్కర్ గా నేతకానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాతో అండగా నిలబడ్డాడు. కాబట్టి నేతకాని జాతి యావత్తు ఆయనకు పాదాభివందనం తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1,33,000 జనాభా ఉన్నటువంటి, మీరు చూపెట్టిన దాని ప్రకారం జనాభా ఉన్నటువంటి నేతకానీలు ఇటు సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలలో 33,000 మంది మహర్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. అంటే నేతకాని సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నివేదిక ప్రకారమే 1,33,000, మహర్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు 33,000, అంటే 1,60,000 పైచిలుకు 1,66,000కు పైచిలుకున్నటువంటి నేతకాని జాతికి, ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి నేతకాని జాతికి ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి గ్రూపును ఏర్పాటు చేసి మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు మందకృష్ణన్న నాయకత్వంలో వారి అడుగులో అడుగై యావత్తు నేతకాని జాతి అటు మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని, ఇటు నేతకానిలకు జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఉద్యమం కూడా మేము చేయడానికి వెనుకడుగు వేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేతకాని మాదిగల ఐక్యత, నేతకాని మాదిగల ఐక్యత.